నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'పారడైజ్' మూవీ రాబోతోంది. వచ్చే ఏడాది మార్చ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. గ్లింప్స్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని చెప్పేశారు. ఇక ఇందులో నాని ఎంత రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తాడో అందరికీ తెలిసిందే. గ్లింప్స్‌లోని ఆ ఒక్క పదం, నాని చేతి మీద టాటూ ఇవన్నీ కూడా సినిమా మీద హైప్ పెంచేశాయి. అయితే ఇలాంటి చిత్రానికి బడ్జెట్ సమస్యలున్నాయని, అందుకే గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ పెంచుకుని ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకోవాలని, డబ్బులు సంపాదించుకోవాలని అనుకుందట 'పారడైజ్' టీమ్. కానీ నాని సినిమాకు అంత బడ్జెట్ పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదట. అందుకే 'పారడైజ్‌కి బడ్జెట్ సమస్యలున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. వాటికి కౌంటర్లుగా 'పారడైజ్' టీమ్ ఓ ట్వీట్ చేసింది. అలా విమర్శలు చేసేవారికి ఏనుగు నడుస్తుంటే కుక్కలు మరుగుతాయి అన్న టైప్‌లో సమాధానమిచ్చింది. ఇంతకీ 'పారడైజ్' వేసిన ట్వీట్ ఏంటంటే, మా మీద బతికే పందులు. ఎందుకంటే మిమ్మల్ని అలా బతకనిస్తున్నాం కాబట్టి. 'పారడైజ్' అద్భుతంగా వస్తోంది. రైట్ ట్రాక్‌లోనే ఉంది. త్వరలోనే దాని సత్తా ఏంటో మీకు తెలుస్తుంది. అంతలోపు మీరు మా మీద పడి బతకండి. ఎందుకంటే గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి. మా సినిమా మీద వస్తున్న ప్రేమతో పాటుగా ద్వేషాన్ని కూడా మేం తీసుకుంటాం. ఆ మొత్తాన్ని ఎనర్జీగా మార్చుకుని పనిచేస్తాం. తెలుగు చిత్రసీమ గర్వంగా ఫీల్ అయ్యేలా 'పారడైజ్‌ని తీస్తున్నాం. ట్వీటర్స్, ఫీడర్స్ మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మేం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాం. అందరూ గర్వపడే సినిమా తీస్తాం. ప్రామిస్ అని 'పారడైజ్' టీమ్ ట్వీట్ వేసింది. ఇక ఈ చిత్రాన్ని ఓదెల మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడని అర్థమవుతోంది.